మీడియాకు 4 పేజీలతో కూడిన లేఖను ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. జడ్జికి చెప్పాలనుకున్న అంశాలను 4 పేపర్లపై ఆమె రాసుకుని కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు లేఖ విడుదల చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టారంటూ ఈ కేసులో తన ప్రమేయం లేదన్నారు కవిత. ఈ కేసులో ప్రచారం జరిగినట్టుగా తాను ఆర్థికంగా ఎలాంటి లబ్ధి పొందలేదన్నారు. వ్యక్తిగతంగా రాజకీయంగా తన పరపతిని తగ్గించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆమె ఆరోపించారు. సీబీఐతో పాటు ఈడీ విచారణకు కూడా సహకరించారని తెలిపారు కవిత. నిందితుల వాంగ్మూలాలతో మాత్రమే కేసు నమోదు చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ తనను అరెస్ట్ చేసిందన్నారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షలకు వాడుకుంటోంది అంటూ ఆరోపించారు. బీజేపీ నేతలు పార్లమెంట్ సాక్షిగానే విపక్ష నేతలను బెదిరిస్తున్నారంటూ లేఖలో కవిత ప్రస్తావించారు. మీడియాకు 4 పేజీలతో కూడిన లేఖను ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. జడ్జికు చెప్పాలనుకున్న అంశాలను 4 పేపర్లపై ఆమె రాసుకుని కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు లేఖ విడుదల చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, ఈ కేసులో తన ప్రమేయం లేదని అన్నారు. ఈ కేసులో ప్రచారం జరిగినట్టుగా తాను ఆర్థికంగా ఎలాంటి లబ్ధి పొందలేదన్నారు కవిత. వ్యక్తిగతంగా రాజకీయంగా తన పరపతిని తగ్గించేందుకు కుట్ర జరుగుతోంది అంటూ ఆమె ఆరోపించారు. సీబీఐతో పాటు ఈడీ విచారణకు కూడా సహకరించారని తెలిపారు. నిందితుల వాంగ్మూలాలతో మాత్రమే కేసు నమోదు చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ తనను అరెస్ట్ చేసిందన్నారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటోంది అంటూ ఆమె ఆరోపించారు. బీజేపీ నేతలు పార్లమెంట్ సాక్షిగానే విపక్ష నేతల్ని బెదిరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు కవిత. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, కవిత జడ్జికి ఇచ్చిన లేఖలో కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం మీడియా కూడా లేఖను రిలీజ్ చేశారు. ఏ అంశాలు పేర్కొన్నారు అందులో? రాజేశ్వరి, ఈరోజు కోర్టులో దాదాపు ఒక 5 నిమిషాల పైగా మాట్లాడాలనుకున్నారు కవిత, ఎమ్మెల్సీ కవిత. దానికోసం కోర్టు అనుమతి కోరడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ అనేది కూడా మూవ్ చేసుకోవాల్సిందిగా కూడా కోర్టు సూచించడంతో కవిత తరపు న్యాయవాదులు అప్లికేషన్ మూవ్ చేయడం జరిగింది. అయితే గతంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వీళ్ళందరూ కూడా కోర్టులో మాట్లాడారు కాబట్టి తమకు కూడా అనుమతించాలని చెప్పేసి కూడా కవిత అప్లికేషన్లో పేర్కొనడం కూడా జరిగింది. దీన్ని పరిశీలించి నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే 23 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా పొడిగించడంతో ఈరోజు మాట్లాడే అవకాశం లేకపోయింది. అయితే కోర్టు కనుక అనుమతించినట్లయితే ఈరోజు కోర్టులో మాట్లాడేందుకు ఒక 4 పేజీలతో డీటెయిల్స్ అన్నింటినీ కూడా కవిత తీసుకొని చేతి రాతతోటి కాగితాల మీద రాసుకొని రావడం జరిగింది. అయితే జడ్జి కనుక అనుమతించినట్లయితే దాన్ని చదవాలని చెప్పి కవిత భావించారు. కానీ ఈరోజు అవకాశం దొరకకపోవడంతో దాన్ని మీడియాకు విడుదల చేయడం జరిగింది. ఇందులో కీలక అంశాలు కనుక చూసినట్లయితే మొదట ఈ కేసులో నేను బాధితురాలిని, నేను నిందితురాలిని కాదు అని చెప్పేసి కూడా కవిత స్పష్టం చేశారు. నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం అనేది కూడా లేదు. దర్యాప్తు సంస్థలు చెప్తున్నట్లుగా నాకు ఎటువంటి ఆర్థిక లబ్ధి అనేది కూడా చేకూరలేదని చెప్పేసి కవిత లేఖలో పేర్కొన్నారు. సిఐడి, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ అనేది కూడా 2.5 ఏళ్లుగా జరుగుతోంది. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి కవిత మాట్లాడడం కూడా జరిగింది. దాంతోపాటుగా చూసినట్లయితే నా మొబైల్ నెంబర్ను టీవీ ఛానల్లో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారని చెప్పేసి కూడా కవిత ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది. 4 పర్యాయాలు నేను ఈడీ విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలుగా సహకరించాను. అయినప్పుడు కూడా నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా కవిత లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. దర్యాప్తు సంస్థకు నా మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా అందజేశాను, కానీ వాటిని ధ్వంసం చేసినట్లు నాపై తప్పుడు ఆరోపణలు కూడా చేస్తున్నారని చెప్పేసి కవిత ఈ లేఖలో ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే గత 2.5 ఏళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు కూడా జరిపారు. భౌతికంగా, మానసికంగా నన్ను చాలా వేధింపులకు గురి చేశారు, చాలా మందిని అరెస్టు చేశారని చెప్పేసి కూడా కవిత లేఖలో పేర్కొన్నారు. వాంగ్మూలాలు తరచుగా మారుతూ వచ్చిన వారిని ఆధారంగా చేరుస్తూ ఈ కేసును నడిపిస్తున్నారు. తమకు అనుకూలంగా వాంగ్మూలాలు ఇప్పించుకొని మిగిలిన వాళ్ళను ఇందులో వేధిస్తున్నారని చెప్పేసి కూడా కవిత లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. సాక్షులను బెదిరిస్తున్నట్టుగా నాపై ఈడీ ఆరోపణలన్నిటి కూడా చేసింది. అయితే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి కూడా కవిత లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా నన్ను ఇప్పుడు ఎలా అరెస్ట్ చేశారో, అప్పుడు ఎలా అరెస్ట్ చేయలేకపోయారనే దాని గురించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమాధానం చెప్పాలని చెప్పేసి కవిత లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. 2.5 ఏళ్ల విఫల దర్యాప్తు అనంతరం
నన్ను ఈడీ అరెస్ట్ చేసింది, రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ అరెస్టును ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి స్పష్టం చేశారు. అయితే సుప్రీంకోర్టులో తనపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని చెప్పేసి ఈడీ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. కానీ చివరికి చూసినట్లయితే నా ఇంట్లో సోదాల పేరుతోటి ఈడీ అధికారులు ప్రవేశించి నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి ఈ లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. అయితే 95% కేసులన్నీ కూడా ప్రస్తుతం ఈడీ నడుపుతున్న కేసులన్నీ కూడా ప్రతిపక్ష నేతలకు సంబంధించిన కేసులే కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా కవిత లేఖలో పేర్కొన్నారు. బీజేపీలో చేరక ముందు ప్రతిపక్ష నేతలపై కేసులు ఉంటాయి, బీజేపీలో చేరిన తర్వాత ఈ కేసులకు సంబంధించిన విచారణ అనేది కూడా ఆగిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. పార్లమెంటు సాక్షిగా బీజేపీ నేతలు విపక్ష నేతలను ఉద్దేశించి చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. నోరు మూసుకోండి, లేదంటే ఈడీని పంపుతామని చెప్పేసి కూడా బెదిరించే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల యొక్క గొంతు నొక్కే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారని చెప్పేసి లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ కూడా న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయి. న్యాయ వ్యవస్థ ఉపశమనం కలిగిస్తుందనే ఆశతో తను కోర్టుకు రావడం కూడా జరిగింది. కోర్టులో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కేసు దర్యాప్తుకు సహకరించేందుకు తను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను, ఈ పరిస్థితుల్లో తనకు బెయిల్ అనేది కూడా మంజూరు చేయాలని చెప్పేసి కూడా కవిత లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. నా చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి, నా పాత్రను ఎవరు కూడా భర్తీ చేయలేదని చెప్పేసి కూడా కవిత లేఖలో పేర్కొంటూ నేను లేకపోవడంతో నా కుమారుడి పైన ప్రతికూల ప్రభావం అనేది కూడా చూపుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నానని చెప్తూనే చివరిగా నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా నేను కోరుకుంటున్నానని చెప్పేసి కూడా ఈ లేఖను కవిత ముగించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ 4 పేజీలకు సంబంధించిన లేఖలో చాలా కీలకమైన అంశాలన్నింటినీ ప్రస్తావించారు. సో ఈరోజు మీడియాతోటి మాట్లాడదామనుకున్నారు, కానీ పోలీసులు అడ్డుకోవడంతో మీడియాతోటి తక్కువగా మాట్లాడే ప్రయత్నం అనేది కూడా చేశారు, ఎక్కువ మాట్లాడలేకపోయారు. కోర్టులో కూడా మాట్లాడేందుకు అవకాశం అనేది కూడా రాలేదు. కానీ ఈ నెల 16వ తారీఖున కవితకు సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ అనేది కూడా ఉంది కాబట్టి ఆ తరపున ఆ రోజు కొన్ని కీలకమైన వాదనలన్నింటి కూడా జరిగే అవకాశం అనేది కూడా ఉంది. ఆ రోజు కవిత కోర్టుకు రాకపోవచ్చు, జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో భాగస్వామ్యం అయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఈలోపు సిబిఐ అధికారులు కూడా కవితను విచారించేందుకు సిద్ధపడుతున్నారు. రాజేశ్వర్. థ్యాంక్ యూ సురేష్.